హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. నా వీడియోస్ లైవ్ అన్నీ వస్తాయి. నేను బీరకాయ ములక్కాయ పాలు పోసి కూర వండాను ఫ్రెండ్స్. చాలా బాగుంది, టేస్ట్ కూడా చూసా. ఎలా చేయాలో చెప్తాను, చూడండి. అలాగే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. పాత వాళ్ళు కూడా నేను లైవ్ పెట్టట్లేదని చెప్పి లైవ్కి రావట్లేదని వీడియోస్ చూడడం మానేశారు. చూడండి ఫ్రెండ్స్, మీరు చూసి కామెంట్ చేస్తే దాన్ని బట్టి డైరెక్ట్గా నేను వచ్చి మీ వీడియోస్ చూస్తాను ఫ్రెండ్స్. లైవ్ అంటే కుదిరితే వస్తా, లేదంటే లేదు. వీడియోస్ కంపల్సరీ చూస్తాను. ఎలా చేసేది చెప్తాను, వినండి ఫ్రెండ్స్. ఫస్ట్ తాలింపు వేసాను. తర్వాత తాలింపు వేగిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసాను ఫ్రెండ్స్. ఆ తర్వాత వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఉడకనిచ్చాను ఫ్రెండ్స్. ఉడకనిచ్చిన తర్వాత కొంచెం ఉప్పు వేసాను, ఉల్లిపాయలు ఉడకడానికి కల్లుప్పు. ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా ఉడికిన తర్వాత బీరకాయ ఉంటుంది కదా ఫ్రెండ్స్, బీరకాయ వేసాను. బీరకాయలో కూడా కొంచెం ఉప్పు వేసాను. కొంచెం ఉప్పు కల్లుప్పు వేసి అటు హై రేంజ్లో కాదు, ఇటు డౌన్లో కూడా కాదు, మధ్యలో పెట్టి మంట మధ్యలో పెట్టి చేశాను ఫ్రెండ్స్. అంటే ఎక్కువ మంట పెట్టలేదు, తక్కువ మంట పెట్టలేదు, మధ్యలో పెట్టాను. మధ్య మంట పెట్టి ఉడకనిచ్చాను. ఆ తర్వాత ఉడికిన తర్వాత కారం వేసి ములక్కాయలు కూడా వేసి కలిపి ఒక గ్లాస్ నీళ్ళు పోసాను ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత ములక్కాయలు వేసి కారం వేసి కలిపాను. 1 నిమిషం కలిపి ఒక గ్లాస్ నీళ్ళు పోసాను ఫ్రెండ్స్. నీళ్ళు పోసి ఉడకనిచ్చాను. ములక్కాయలు కూడా ఇదిగోండి, చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో. లేతయ్యే ఫ్రెండ్స్. మెత్తగా అయిపోయినాయి. చూసారా, మెత్తగా అయిపోయింది. చూసారా, చక్కగా ఉడికిపోయినాయి. బాగా కుదిరింది ఫ్రెండ్స్. అయితే ములక్కాయ కూడా ఉడికిన తర్వాత చివరిలో పాలు పోసాను ఫ్రెండ్స్. బీరకాయ పాలు పోసి వండుతారు, కానీ ములక్కాయలు వేసి ఫస్ట్ టైం నేను వండడం. మళ్ళీ అలాగే సొరకాయ పాలు పోసి ములక్కాయ వేసి కూడా వండుతారు. అది వండినప్పుడు కూడా నేను వీడియో పెడతాను. ఇలా కాకుండా మొత్తం వీడియో కూర వండుతూ పెడదాం అనుకోలే ఇది, కానీ కొంచెంమందికి ములక్కాయ వేస్తారా అంటారు కాబట్టి నేను చూపిద్దామని చెప్తూ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరూ చూడండి, ట్రై చేయండి, బాగుంటుంది. నేను టేస్ట్ చూశాను, ఇప్పుడు చాలా బాగుంది అన్నారు. మా వారు కూడా చూశారు. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేస్తే తెలుసుద్ది కదా. పాలు పోస్తే బాగుంటుంది. పాలలో ములక్కాయలు వేసాం అంతే. అలాగే సొరకాయలో కూడా వేసుకోవచ్చు. సొరకాయలో కూడా పాలును సేమ్ ఇలాగే. అది నేను మామూలు కూర వండుతుండగానే తీసి మీకు పెడతాను ఫ్రెండ్స్, చూడండి. అదైతే ఇది మటుకు మామూలుగానే వండినప్పుడు పెట్టాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బీరకాయలో కానీ మళ్ళీ సొరకాయలో కానీ పాలు పోస్తే చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. అది చివరిలో పోసుకోవాలి, ఫస్ట్లో కాదు. ఒక 10 నిమిషాల్లో దించుదాం. ఇంక చూసారా, మాడని కూడా మాడలా, చక్కగా మంచిగా కుదిరింది. మా అమ్మ చెప్పింది ఈ వంట. మా అమ్మ వంట ఇది, ములక్కాయ వేసుకోవచ్చని. అందుకని వేసి నేను ట్రై చేశాను ఫ్రెండ్స్. బాగా కుదిరింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. నా లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్.
సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.